అసాధారణ పరిస్థితులలో సైతం, అననుకూల పరిస్థితులలో సైతం మనలో ఉండి పరిశుద్ధాత్ముడు వ్యక్తం చేసేటువంటి విశ్వాసమే ఈ విశ్వాసం. సహజంగా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కనపరిచే విశ్వాసం వేరు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. విశ్వసించడానికి అసలు అవకాశమే లేనట్లు, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, కొద్ది గొప్ప కొంచెం ఒక 10% అవకాశం ఉంది సార్ ఆమె గర్భవతి కావడానికి, 90% లేదు సార్ అంటే 10% అన్న ఛాన్స్ ఉంది కదా, దేవుడి యందు విశ్వాసం ఉంచుదామని కొంతమంది విశ్వాసం వ్యక్తపరుస్తారు. 100కి 100% ఉండదు, కానీ ఉంటే 100కి 150% ఈమెకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, అసలు ఆ సెక్షనే ఈమెకి లేదు అన్నప్పుడు విశ్వాసం ఉంచుతారు చూడు. దాన్ని ఏమంటారంటే నిరీక్షణకు అసలు ఆధారము లేనప్పుడు నమ్ముట. దేవునికి స్తోత్రం. ఆత్మ ఫలములో ఒకటైన విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మేది కాదు, పూర్తి రివర్స్లో ఉన్నప్పుడు సైతం దేవుని నమ్మేటువంటి విశ్వాసమే పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే విశ్వాసము. అది మనలో ఉండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే విశ్వాసం. హడ్సన్ టేలర్ అనే దైవజనుడు అనుకుంటాను, హడ్సన్ టేలర్ అనే దైవజనుడు ఒక ఓడలో ఉంటాడు. ఓడలో ఆయన ఎక్కిన ఓడ సముద్రంలో ఎఫెక్ట్ అయ్యిద్ది. అది గాలి లేని కారణం చేత దిశ మారిపోయింది. అది గాలి ఉంటే తెరచాపలు ఇస్తే ఆ తెరచాపలను బట్టి ఒక దరికి లాక్కొని పోయిద్ది. కానీ వాళ్ళు ఒక డేంజర్ జోన్లోకి వెళ్తారు. అక్కడ నరమాంస భక్షకులు ఉండే దీవికెళ్ళి వెళ్తుంది ఆ ఓడ. వాళ్ళ అదుపు తప్పిద్ది. ఇప్పుడు ఆ దీవికి వెళ్లకుండా వాళ్ళు తప్పించుకోవాలంటే అర్జెంటుగా గాలి కావాలి. గాలి ఓడలో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం చేయాలో. కానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఓడలో హడ్సన్ టేలర్ ఉన్నాడన్న సంగతి తెలిసిద్ది. అంటే ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, సేవకుడు ఉన్నాడని తెలిసిద్ది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి వెళ్తారు. విశ్వాసులు ఉంటారు ఆ ఓడలో. వాళ్ళు వెళ్తారు ఆయన దగ్గరికి. అయ్యా, ఇట్లా మన ఓడ ఇప్పుడు ప్రమాదంలో పడింది, దీనికి ఇప్పుడు గాలి అవసరం, గాలి వస్తే మనం తెరచాపలు దించామంటే ఆ దీవికి పోకుండా ఆ నరమాంస భక్షకుల చేతిలో పడకుండా మనం తప్పించుకునే ఛాన్స్ ఉందని వాళ్ళు మాట్లాడతారు. ఆయన అంటాడు, మరి నేను చెప్పినట్టు చేస్తే నేను ప్రార్థన చేస్తా అంటాడు. చెప్పండి అయ్యా చేద్దామంటారు. నన్ను నవ్వుకోకూడదు, మరి మీరు హాస్యం చేయకూడదు అంటాడు. ఏం హాస్యం సార్? ఏం కాదు, మీరు చెప్పండి సార్ చేస్తామంటాడు. తెరచాపలు దించండి, నేను ప్రార్థన చేస్తా అంటాడు. గాలి ఉంటే తెరచాపలు దించితే అర్థం ఉంది, కానీ గాలి లేకుండా ఎందుకు? అదొక చాకిరి సార్. మీరు ఏదన్నా ప్రార్థన చేసి ఏదన్నా గాలి స్టార్ట్ అయితే వాటిని దించితే అర్థం ఉంది, కానీ గాలి స్టార్ట్ కాకుండా తెరచాపలు దించి మళ్ళీ వాటిని ఎత్తి కట్టుకోవడం మామూలు చాకిరి కాదు సార్, కొంచెం ఆలోచించండి అంటే, విశ్వాసం నాకుంది, గాలి వచ్చిద్ది, మీరు విశ్వాసంతో దించితే నేను చేస్తా అంటాడు. మీకు డౌట్ లేకుండా ఇదిగో మోకాళ్ళు వేస్తున్నా, మీరు అది దించండి అంటాడు. అప్పుడు తెరచాపలు దించుతారు. గాలి ఉండదు, తెరచాపలు దించుతారు. ఆయన మోకాళ్ళ మీద ఉంటాడు. కాసేపటి తర్వాత పరిగెత్తుకుంటూ వస్తారు ఆయన దగ్గరికి. వచ్చి లేపుతారు ప్రార్థనలో ఉంచి. అయ్యా అయ్యా ఇక చాలు లేండి అంటాడు. ఎందుకు? ఆయన ఎప్పుడైతే మోకాళ్ళు ఉన్నాడో, ఆయన తెరచాపలు దించారో ప్రచండమైన గాలి స్టార్ట్ అయింది. కొంతమందిని నమ్మరు. ఇలాంటి కార్యాలు ఎన్నో చూశాను, నా జీవితంలో కూడా చూశాను నేను దేవునిలో. ఆయన జీవితంలో కాదు, నా ప్రాక్టికల్ లైఫ్లో నేను కొన్ని అనుభవించాను. ఎచ్చులు కాదు, నిజం చెబుతున్నా. సోదరుడు ఒక్కొక్కడు నమ్మడు, నన్నేం చేయమంట? నిజం. ఆయన మోకాళ్ళు వేసాడు, వాళ్ళు తెరచాపలు దించారు, మోకాళ్ళ మీద ప్రార్థన స్టార్ట్ చేశాడు. విపరీతమైన గాలి స్టార్ట్ అయింది, ఒక దరికి నెట్టింది కూడా పడవని. అటు పోకుండా పక్కకు నెట్టేసింది, ఓడని నెట్టేసింది. ఇంకా తోలిందంటే ఇంకొక వెళ్ళిపోయి రాతి తిన్నెలో గుద్దుకునే అవకాశం ఉంది. అందుకని వచ్చి పడ్డారు, అయ్యా ఇంకా చాలు ఇంకా చాలని.
అసాధారణ పరిస్థితులలో సైతం విశ్వసించటమే పరిశుద్ధాత్మ మూలమైన విశ్వాసం. అన్ని అప్పులైపోయినాయి, తీరే దారే లేదు. కానీ ఈయన కదిలిస్తే ఏయ్ భయపడద్దు, అన్ని ద్వారాలు మూయబడినా మన కోసం మరో 7 ద్వారాలు తెరవబడే ఉంటాయి. అవి మనకు కనపడవు, దేవునికి కనపడతాయి. 7 ద్వారాలు తెరవబడే ఉంటాయి. తప్పకుండా సహాయం మనకు పంపుతాడు. డోంట్ వరీ అని అంటుంది పరిశుద్ధాత్మ మూలమైన విశ్వాసం. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అర్థమైందా? నిజంగా అర్థమైందా? అనుకూల పరిస్థితుల్లో విశ్వసించేది కాదు, పూర్తిగా డోర్స్ క్లోజ్ అయినప్పుడు కూడా విశ్వాసాన్ని వ్యక్తపరిచేది అసాధారణ విశ్వాసం. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే అలాంటి విశ్వాసం వ్యక్తమైతే, అలాంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు.